సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జై భీములు మిత్రులారా, ఆగస్టు 1న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు అది రాజ్యాంగ విరుద్ధమైనది. రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ప్రకారము కోర్టుకు అధికారం లేదు, పార్లమెంట్కి మాత్రమే మార్చే అధికారం ఉంది. మరి పార్లమెంట్కు అధికారం ఇవ్వకుండా రాష్ట్రాలు మీరు వర్గీకరణ చేసుకోవచ్చని చంద్రచూడ్ ఇచ్చిన తీర్మానం జడ్జిమెంటు అప్రజాస్వామికమైనది, రాజ్యాంగ వ్యతిరేకమైనది. రాజ్యాంగం గొప్పదా, సుప్రీంకోర్టు గొప్పదా అంటే రాజ్యాంగమే గొప్పది. అయితే ఈ తీర్పు వల్ల మొత్తంగా కూడా ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్తుంది. ఈ తీర్పు కూడా మామూలు తీర్పు కాదు, మోడీ ప్రభావిత తీర్పు. మోడీ దీన్ని ప్రభావితం చేసి, జడ్జీలు ప్రభావితం చేసి ఈ తీర్పు ఇచ్చారు. గతంలో తలాక్ కేసులో కూడా రంజన్ గోయల్కు తీర్పు ఇచ్చినందుకు ఆయన ఎంపీగా చేశారు. ఇవాళ కూడా అలాంటిదే కుట్ర జరుగుతోంది. ఇక్కడ దళితులను విడదీసి పాలించే కుట్ర ఇక్కడ జరుగుతుంది, మనవాళ్ళ కుట్ర. దాని నిరసనగా దేశవ్యాప్తంగా భారత్ బంధం సంఘర్షణ సమితి వాళ్ళు ఇచ్చారు. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికో తెలంగాణ కాదు, యావత్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తంగా కూడా మాల సంబంధించిన కులాలన్నింటినీ కూడా ప్రభావితమై చైతన్యవంతంగా ఈ బంధును జయప్రదం చేయాలా. గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే అత్యవసర సర్వీసులు పాలు కానీ లేకపోతే అంబులెన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని మాత్రం వదిలేయాలా. మిగతా వాటిని హాస్పిటల్స్ను వాటిని మినహాయించి మిగతా వాటిని అంతా స్పష్టంగా బంద్ చేయించాలా. ఇంకోటి పోలీస్ అధికారులు కూడా మేము కోరేది ఒక్కటే, అయ్యా మా బతుకులు మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా జీవితాలకు ఫుల్ స్టాప్ పడే తీర్పు అది. దాన్ని నిరసన చేయకుండా ఉంటే అసలు మేము వ్యక్తులే కాదు, ప్రజాస్వామ్యవాదులే కాదు, అంబేద్కర్ వాదులేం కాదు. అందుకని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకనే మాలమహానంలో సంఘర్షణ సమితి సంబంధించి ఈ నెల 21వ తేదీ భారత్ బంధం జయప్రదం చేయాలని మాల సోదరులకు, మాల సంఘాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ దీన్ని సహకరించండి. ప్రధానంగా పోలీసు అధికారులు కూడా సమన్వయంతో చేయాలా. ఒకవేళ అనుచితమైన చర్య దానికి పోలీసు అధికారులే బాధ్యులు. మేమైతే ప్రజాస్వామ్యాలు ఎలాంటి ఇబ్బందులు పెట్టాము. ఆర్టీసీ బస్సులు, హోటళ్ళు, అంగళ్ళు, దయించి అన్ని రైళ్లు అన్ని మూసివేయాలా, ఆ రోజు బంద్ చేయాలా. సహకరించండి. మీరు సహకరిస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లు, నియంతృత్వాన్ని వ్యతిరేకించినట్టు. కాబట్టి భారత్ బంద్ను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై మాల.